పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవాలయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న మావుల్లమ్మ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాలు రాయకుదురు గ్రామంలో నిరాధారణకు లోనవడంపై భక్తులు మండిపడుతున్నారు. దేవాలయాల ఆలన పాలన చూసే నాదుడే కరువయ్యారు. గుడి ప్రాంగణంలో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. పక్కనే ఉన్న కోనేరులో నీరు మురికిగా మారడంతో భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. గుడికి సంబంధించిన నెంబర్ ప్లేట్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. కనీసం బోర్డును కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆలయ అధికారులు ఉన్నారంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు వెంటనే ఆలయంపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేపట్టి చర్యలు చేపట్టాలంటున్న హిందూ సంఘాల నేత శ్రీనివాస్తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మలాది ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అమ్మవారు శ్రీ శ్రీ మావుళ్ళ అమ్మవారు. ఈ అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామం నుండి వచ్చిందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. అయితే ఇదే గ్రామంకు ఈరోజు మనం రాయకుదురు గ్రామంలో వచ్చి చూస్తే ఇక్కడ అమ్మవారి చుట్టుపక్కల పరిసరాలు చూస్తే ఎటువంటి శుచి శుభ్రత లేని అంశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ అమ్మవారికి 16 ఎకరాల భూమి ఉన్నా కానీ అయితే ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి ఇక్కడ హిందూ సంఘం నుండి శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు, చెప్పండి, ఇది ఈ గ్రామంలో అమ్మవారు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అమ్మవారిగా విరాజిల్లుతున్నారు. అయితే ఈ అమ్మవారికి ఎటువంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయంటారు? సో ఇక్కడది మనకి ప్రత్యేకంగా చెప్పాలంటే మన యొక్క గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం యొక్క దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన శ్రీ మావుళ్ళమ్మ మరియు మహాలక్ష్మి అమ్మవార్ల యొక్క ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి నుంచే అమ్మవారు వెళ్ళి భీమవరంలో స్థిరపడ్డారనే విధంగా మనం పూర్వీకుల నుంచి చెప్పుకోదగ్గమాట. అలాగే ఈ యొక్క అమ్మవారు కూడా ఈ యొక్క మన గ్రామ పుర ప్రజలతో కూడా ఎప్పుడు తమ అనేకమై తనతో మాట్లాడుతూ వాళ్ళ యొక్క కష్ట నష్టాలను తీరుస్తూ ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అయితే అలాంటి అమ్మవారి యొక్క విషయాలకు వచ్చేటప్పటికి కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా ఈరోజు కరువైన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారికి దాదాపు 16 ఎకరాల భూమి సాగు భూమి కలదు అమ్మవారి పేరు మీద. కానీ ఇప్పుడు మీరు చూస్తే గమనించవచ్చు, మన చుట్టూ పక్కనే ఉన్నటువంటి యొక్క కోనేటి యొక్క పరిస్థితి ఎలా ఉందో పూర్తి కలుషితమై మురుగుపట్టిన నీరుతో నిండి ఉంది. అలాగే మన యొక్క గుడి పక్కనే ఒక డంపింగ్ యార్డ్ పరిస్థితి కనిపించే పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. చెత్తా చెదరం తీసుకొచ్చి అమ్మవారు గుడి పక్కనే వేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇంకొక విషయం కూడా గమనించవచ్చు, అమ్మవారి యొక్క దేవస్థానం యొక్క పేరుని సూచించేటటువంటి ఒక బోర్డు కూడా ఎటువంటి స్థితిలో ఉందో, కనీసం అటువంటి స్థితిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క బోర్డుని కూడా కనీసం చూసి మరమ్మతులు చేసే ప్రయత్నం కూడా చేయనటువంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు, అయితే మీరు దీని మీద ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? అమ్మవారు ఎంతకుముందు ఎప్పుడైనా అధికారుల దృష్టి తీసుకెళ్లారా? లేకపోతే ఈ టెంపుల్ మీద ఏమైనా మీరు నిరసన చేసి లేకపోతే ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారానే ఈ విషయాన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క ఎప్పటికైనా సరే ఈ యొక్క మీడియా ద్వారా వాళ్ళు తెలుసుకొని ఎవరైతే అధికారులు ఉన్నారో వెంటనే త్వరగా దీని మీద చర్యలు తీసుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ ఎలా లేని పక్షంలో ఖచ్చితంగా మా హైందవ సంఘాల నుంచి నేను శ్రీరామ రక్షక దళం పశ్చిమ గోదావరి ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను ఖచ్చితంగా మా సంఘాల తరఫు నుంచి హైందవ సంస్థలు మిగతా సంస్థలను కలుపుకొని మా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించి మేము దీని ఉద్యమిస్తాను కూడా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఈవో అవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అంటారా, లేక ఇక్కడ ప్రత్యేకించి మీకు ఈవో కావాలని డిమాండ్ ఏమైనా చేశారా? తప్పకుండా అండి, ఇక్కడ ఈ యొక్క దేవస్థానానికి ప్రత్యేకమైన ఈవో తప్పనిసరిగా కావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి నర్సాపురంలో ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జ్ గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది, ఒక ఈవో గారిని. సో కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యాన్ని ధోరణి కూడా కారణం అదే ఉండొచ్చు. కాబట్టి వెంటనే అధికారులు దీనిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారు కూడా నేను భావిస్తున్నాను. ఏదైతే ఈ రాయకుదురు గ్రామంలో అమ్మవారు అయితే ఉన్నారో ఈ అమ్మవారికి ఇటువంటి పరిస్థితులు రావడం చాలా బాధాకరమని ఇక్కడ హిందూ సంఘాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు వెంటనే దీనిపైన చర్యలు తీసుకుని అమ్మవారి యొక్క ప్రతిష్టతను పెంపొందించేలా చేయాలని వారు కోరుకుంటున్నారు. చూడాలి అధికారులు అయితే ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి. ఆది 60 రాయకుదురు గ్రామం నుండి